నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య హాస్టల్లో నిర్లక్ష్యం. హాస్టల్లో ఉన్న విద్యార్థులకు పాసి అన్నం పెడుతున్న వైనం, వేల కొద్దీ ఫీజులు కడుతున్నా వసూలు చేస్తున్న హాస్టల్ నిర్వాహకులకు పాసిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం. చైతన్య హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడుతున్న హాస్టల్ నిర్వాహకులు హాస్టల్ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ఏబీవీపీ నాయకులు. ఈ రోజు సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో హాస్టల్ ఏర్పాటు చేసి ఇక్కడ హాస్టల్ ఉన్నటువంటి విషయం ఏ ఒక్క సిద్దిపేట ఉన్నటువంటి ఎంక్వైరీ ఆఫీసర్కి తెలియదా? హాస్టల్లో ఫుడ్ ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలియదా? వీళ్ళు తినేటువంటి ఫుడ్లో పాచిపోయిన అన్నం పొద్దుగాల పెట్టింది, మాడిపోయినటువంటి గుడ్డు పెడుతున్నారు పిల్లలకి. మరి ప్రైవేట్ హాస్టల్లో లక్షల ఫీజులు వసూలు చేసి న్యాయమైనటువంటి ఫుడ్ పెట్టట్లేదు. ఈ యొక్క కళాశాల యాజమాన్యం, పాఠశాల యాజమాన్యము వీటిపైన పర్యవేక్షణ చేసిన ప్రభుత్వ అధికారులకి లంచం తీసుకుంటారు అని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉంది. ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలకు, ప్రైవేట్ హాస్టళ్లకు విపరీతమైనటువంటి పరీక్షించిన గవర్నమెంట్ వాటిపైన ఎందుకు పర్యవేక్షణ చేస్తలేదు? ఫుడ్ ఇన్స్పెక్షన్ ఎందుకు జరగట్లేదు? అదేవిధంగా ఈ యొక్క కళాశాల యాజమాన్యాలు కూడా పైసల వసూలకు తెరలేపారు, వాళ్ళ ఫీజులు దండ కోసం తెరలేపి తప్పించి విద్యార్థి యొక్క పరిరక్షణ కానీ విద్యార్థి యొక్క వాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ లేకుండా ఈరోజు మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో కన్నా అధ్వానమైన స్థితిలో ఈరోజు ప్రైవేట్ హాస్టల్లో నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈ నిర్వహించినటువంటి హాస్టల్ పరిస్థితి మాత్రం పర్యవేక్షణ చేయనటువంటి లోపం ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా పిల్లల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. మరి దీనిపైన ఈ యొక్క కళాశాల యాజమాన్యం పట్టింపు లేనటువంటి ఈ యొక్క హాస్టల్ సంబంధించినటువంటి ఇన్ఛార్జి కానీ ప్రిన్సిపల్ కానీ ఇంతవరకు వచ్చి మా విద్యార్థులతో కానీ పేరెంట్స్తో కానీ విద్యార్థి సంఘ నాయకులతో కానీ మాట్లాడిన పరిస్థితి లేదు. మరి దీనిపైన వెంటనే ఒక డిఓ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వీటిపై చర్యలు తీసుకొని రేపటిలోగా చర్యలు తీసుకొని దీన్ని సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే యొక్క విద్యార్థులకు కూడా నాణ్యమైనటువంటి భోజనం అందించే విధంగా ఆ పేరెంట్స్ దగ్గర బాండ్ తీసుకొని మేము మెనూ చేస్తాం. మెనూ కూడా ఇంతవరకు పెట్టినటువంటి పరిస్థితి యొక్క హాస్టల్లో మెనూ లేదు, కరెక్ట్ సెక్యూరిటీ లేదు, పర్మిషన్ లేదు, అయినప్పటికీ ఇలా నడిపిస్తూ ఉన్నారు. దీనిపైన డిఓ చూస్తూ ఉంటాడు, ఎంఈఓ చూస్తూ ఉంటారు, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ చూస్తూ ఉంటారు, కానీ పట్టించుకోరు. ఎందుకంటే టేబుల్ కింద చేతులు పోతున్నాయి కాబట్టి. ఎంతవరకు ఈ యొక్క సిద్దిపేటలో దాదాపు 5 సీజన్ పాఠశాలలు ఉన్నాయి. సామాన్య లోకల్ ప్రైవేట్ పాఠశాలలు నడిపిస్తున్న పరిస్థితులు కార్పొరేట్లకు అందరం ఈ యొక్క డిఓ కానీ ఎంఈఓ కానీ ఎక్కిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వ రంగమే వీటిని అందడానికి ఎక్కిస్తూ ఉన్నాయి కార్పొరేట్ని. ఒక పేదవాడు చదువుకోవాలంటే ఇప్పుడు లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, హాస్టల్లో పడతా ఉంది. దీనికి ముమ్మాటి కారణం ప్రభుత్వమే. ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ రెండు కుమ్మక్కై ఈరోజు విద్యార్థులను నాశనం చేస్తూ ఉన్నారు, వాళ్ళ విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు. వెంటనే యొక్క కళాశాలని కానీ ఒక పాఠశాలని సీజ్ చేసి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థులను డిమాండ్ చేస్తా ఉన్నాం.